ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివేమంటివి? జాతి నెపమన సుతసుతుని కొందు నిలువ అర్హత లేదందువ. ఎంత మాట! ఇది క్షత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాకూడదు. ఇది కుల పరీక్ష అందువ. నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి జుగుత్సకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండల్లో పుట్టితివి కదా, నీదే కులము. ఎంత ఏల అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమని జరిగించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఊర్వశి పుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య అని అరుంధతి అంత శక్తిని, ఆ శక్తి చండాలగ్రంథుడు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగ్రంథందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు వెదవరాంటన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడిని మీచే కీర్తించబడుచున్న ఈ విదురుదేవిని కనలేదా? సందర్భ అవసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవ్యాధమెందులకు. ఓహో, రాక్షరీకమా? అర్హతను నిర్ణయించినది. అయినా మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద విరళమై వెలుగుంద అంగరాజ్యమునికి ఇప్పుడు తన మొద్దాపిశక్తి గావించుచున్నాను. సోదర దుశ్శోషణ, అనర్ఘశక్తి కిరీటమును వేగంగా తెంబు. మామ గంధర్వ స్వరూపమ, సురుచిరుమని మైమండితమైన సువర్ణ సింహాసను తెప్పింపుము. పరిజనులారా, పుణ్య భగీరథి నదీతమును అందుకొనుడు. కళ్యాణ పట్టులారా, మంగళకుడియంబులు సుసురంగా మ్రోగనిండు. వంది మగదులారా, కర్ణమహారాజును సైవరము గావింపుడు. పుణ్యాంకునులారా, ఈ రాధాసుతునకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సౌలభ్య సవజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యులకి విరగను విజ్జరార్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరీక్షణ మధ్యమున సర్వదా సతద సహస్రద కులకల మహాపంకిలమున శాశ్వతంగా ప్రక్షాళన గావించాడు.